ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వృద్ధి, విజయాలు, ధనం ఇవన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ 3 రోజులలో వృషభ రాశి వారికి విశేష ఫలాలు లభించబోతున్నాయి. దీన్ని మిస్ అవ్వద్దు. ఇక మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండి. ప్లీజ్ మొత్తం చూడండి. ఇక మీకు వీడియో గనుక పూర్తి వరకు చూడండి, నచ్చితే గనుక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ 3 రోజులలో చంద్రుడు మీ రాశి పట్ల అనుకూల దృష్టిని చూపుతున్నాడు. శుక్రుడు లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తూ ధనలాభానికి దారి చూపిస్తున్నాడు. బుధుడి అనుగ్రహం వల్ల అనుకోని శుభవార్తలు మరియు వృత్తి అవకాశాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు ముఖ్య విషయానికి వస్తే, లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే జీవితం మొత్తం మార్చేసే సందర్భం. ఇది ఉద్యోగం, సంపాదన, కుటుంబం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, వివాహం వంటి ముఖ్యమైన రంగాలలో పెద్ద మార్పును సూచిస్తుంది. మరి వృషభ రాశి వారికి ఏ రకమైన లైఫ్ టర్నింగ్ వస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్, ఆర్థికంగా లైఫ్ టర్నింగ్ ఎక్కడ ఉందంటే, ఈ 3 రోజులలో మీరు అనుకోని ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడి నుంచైనా ధనలాభం మీకు లభించవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి మర్చిపోయారంటే ఇప్పుడు రికవరీ అవుతుంది. అలాగే కెరీర్, ఉద్యోగ మార్పులో టర్నింగ్ పాయింట్ ఎలా వస్తుంది అంటే, కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు మరియు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాత ఉద్యోగంలో ప్రమోషన్ లేక పెద్ద బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పని, బిజినెస్ ఆలోచన ఒక పెద్ద మలుపును కూడా ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎలా ఉందంటే, అనుకున్న సంబంధాలు ముందుకు సాగడం, అనగా పెళ్ళి ఫిక్స్ అవ్వడం లేదా కుటుంబం నుంచి ఏదైనా పనికి అంగీకారం రావడం, భవిష్యత్తుకు బలమైన నిర్ణయం తీసుకునే సందర్భం కూడా అయ్యుండొచ్చు. ఇక ఆధ్యాత్మిక లైఫ్ టర్నింగ్, ఓ గురువు కలవడం, ఓ దివ్యమైన అనుభూతి పొందడం, ఏదైనా వ్రతం లేదా పూజ వలన జీవితం సానుకూల దిశగా తిప్పబడడం, ఇవన్నీ మీ లైఫ్ టర్నింగ్ అయ్యే అవకాశాలు. ఈ లైఫ్ టర్నింగ్ పాయింట్ మిమ్మల్ని పూర్తిగా కొత్త దిశగా నడపబోతోంది. దయచేసి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడి ఆశీస్సులతో మీ మార్గం వెలుగుతో నిండిపోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు పరిహార సూచనలు ఏమి చేయాలి అంటే, ఈ 3 రోజులలో లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు శుక్రవారం రోజున శ్రీ సూత్ర పారాయణం చేయండి. దక్షిణ దిశ వైపు దీపం వెలిగించండి. ఒక్కసారి అన్నదానం చేయడం వల్ల మీ భాగ్యదేవత శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ 3 రోజులు ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం. అదృష్టమే కాదు, దేవుడి సంకల్పం కూడా. అద్భుతమే అద్భుతం. ఆగస్టు 2, 3, 4 తారీఖులు వృషభ రాశి వారికి బంగారు రోజులుగా మారబోతున్నాయి. సో రెడీగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ భవిష్యత్తు ఇంకా మంచి మార్గంలో సాగాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.